ఫైనలీ 7 సంవత్సరాల తర్వాత మోడీ గారు స్వయంగా చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్ని కలిశారు. నిజం చెప్తున్నాను, ఒక 3 నెలల ముందు మోడీ గారు చైనాకు వెళ్తారు, షీ జిన్పింగ్ని కలుస్తారు అని ఎవరు అనుకోలేదు. ఈవెన్ మోడీ గారు కూడా అనుకొని ఉండరు. అలాంటిది ఇవాళ మోడీ గారు చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్ని కలిశారు అంటే దానికి ప్రధానమైన కారకుడు ఈ డొనాల్డ్ ట్రంప్. అండ్ ఇప్పుడు మోడీ గారు షీ జిన్పింగ్తో చేతులు కలుపుతుంటే మూలకు కూర్చొని ఏడుస్తున్న మేజర్ పర్సన్ కూడా ఈ ట్రంప్ గాడే. ప్రజెంట్ వరల్డ్ మీడియా కన్ను మొత్తం చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ పైనే ఉంది. మేజర్గా ఇండియా చైనా ఏం మాట్లాడుకుంటున్నాయి, వీళ్ళిద్దరూ ఎలా క్లోజ్ అవుతున్నారు అనే విషయాన్ని ప్రపంచం చాలా క్లోజ్గా గమనిస్తుంది. ఎస్పెషల్లీ వైట్ హౌస్ నుంచి మన ఈగోయిస్టిక్ డొనాల్డ్ ట్రంప్ చాలా కేర్ఫుల్గా చైనా ఇండియా ఏం మాట్లాడుకుంటున్నాయి అనే విషయాన్ని గమనిస్తున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాలో ఉన్న నిపుణులు, ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా ఇండియా చైనా కలవడానికి మేజర్ కారణం ఈ ట్రంపే అంటూ ఇతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనిపైన అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇండియాస్ మోడీ మీట్స్ షీ జిన్పింగ్ ఆన్ హిస్ ఫస్ట్ చైనా ట్రిప్ ఇన్ 7 years యాజ్ ట్రంప్ టారిఫ్ బైట్. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మోడీ అండ్ షీ జిన్పింగ్ కలిసి ఏం మాట్లాడారు, ఇండియా చైనా మధ్య ఎటువంటి డీల్స్ జరిగాయి, భవిష్యత్తులో మన ఇండియా చైనా రిలేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ముందుగా మనం కాస్త ఇండియా చైనా రిలేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. లాస్ట్ టైం మోడీ గారు చైనాకు వెళ్ళింది 2018లో. ఆ టైంలో కూడా మోడీ గారు షీ జిన్పింగ్ని కలిశారు. కానీ అంతకన్నా ముందే అంటే 2017లో ఇండియాకు చైనాకు మధ్య ఒక బార్డర్ గొడవ జరిగింది. అదే డోక్లాం స్టాండఫ్. ఆ సమయంలో చైనా ఇల్లీగల్గా భూటాన్ భాగంలోకి వచ్చి రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇండియా డైరెక్ట్గా గొడవకు దిగి ఆ రోడ్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్గా ఆపేసింది. అప్పటి నుంచి ఇండియా చైనా మధ్య రిలేషన్ మెల్లమెల్లగా నార్మలైజ్ అవుతూ వచ్చాయి. కానీ ఆ తర్వాత అతిపెద్ద గొడవ 2020 గల్వాన్ వ్యాలీలో జరిగింది. ఈ గొడవలో దాదాపు 20 మంది మన సైనికులు వీరమరణం పొందారు. చైనా సైడ్ 40 కన్నా ఎక్కువ మంది మరణించారు. కానీ చైనా బుద్ధి మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఆ నంబర్స్ని బయటకు చెప్పరు, ఇప్పటికీ చెప్పలేదు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల్వాన్ వ్యాలీలో బార్డర్ టెన్షన్స్ ఇండియా చైనా మధ్య అలాగే ఉన్నాయి. ఎటువంటి సొల్యూషన్ రాలేదు. ఈ గల్వాన్ గొడవ నుంచి ఇండియా చైనాతో బిజినెస్ చేయడం కంప్లీట్గా ఆపేసింది. చైనాకు చెందిన యాప్స్ అన్నిటినీ ఇండియా బ్యాన్ చేసేసింది. అలాగే చైనా నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. ఇండియా చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ని కూడా కంప్లీట్గా ఆపేశారు. ఈ గొడవ తర్వాత నుంచి చైనా పాకిస్తాన్కి బాగా క్లోజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం. నిజం చెప్పాలంటే 3 నెలల క్రితం వరకు PM మోడీ గారి షెడ్యూల్లో చైనాను విజిట్ చేయాలి, షీ జిన్పింగ్తో చేతులు కలపాలి అనే ప్లాన్ లేదు. కానీ ఈ ట్రంప్ గారు చేసిన ఓవర్ యాక్షన్, మన ఇండియాను వీడు అవమానించడానికి చేసిన ప్రతి పని మనల్ని చైనాకు క్లోజ్ అయ్యేలా చేసింది. మీ అందరికీ తెలుసు ఈ ట్రంప్కి ఎంత తలపొగరు ఉంటుంది అనేది. వీడు ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాకు ప్రెసిడెంట్ అయి ఉండి కూడా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తాడు. పాకిస్తాన్తో మనకు రీసెంట్గా యుద్ధం జరిగినప్పుడు మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించేశాము. పాకిస్తాన్ స్వయంగా మన ఇండియన్ మిలిటరీ అఫీషియల్స్కి ఫోన్ చేసి యుద్ధం చేయడం మా వల్ల కాదు, మమ్మల్ని వదిలేయండి అని బతిమిలాడితే మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని టెంపరీగా ఆపింది. కానీ ఈ యుద్ధం ఆగిన వెంటనే ఈ ముసలోడు మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, కాబట్టి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ అమెరికా పెంచుకున్న పెంపుడు కుక్క లాంటిది. కాబట్టి అమెరికా ఇచ్చే బిస్కెట్ల కోసం, అంటే అమెరికా డబ్బు కోసం ఆశపడి పాకిస్తాన్ కూడా ఈ ముసలోడికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా పాకిస్తాన్ ప్రపోజల్ కూడా పెట్టింది. ఇది మన ఇండియాకు అస్సలు నచ్చలేదు. మన ఇండియా ఆల్వేస్ సత్య మార్గంలో నడిచే దేశం. మనం ఎప్పుడూ ఎవరికి కీడు చేయాలి అనుకోలేదు. మీరు హిస్టరీ తిరిగేసి చూడండి, మన ఇండియా ఇప్పటి వరకు ఏ దేశం పైన మొదటగా యుద్ధానికి వెళ్ళలేదు. అయితే ఇండియా చాలా క్లియర్గా
ఆపరేషన్ సింధూర్ని ఆపింది డొనాల్డ్ ట్రంప్ కాదు. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధం లేదు అని చాలా క్లియర్గా ప్రపంచం ముందు చెప్పేసింది. ఇది ఈ ముసలోడికి నచ్చలేదు. ఇక అప్పటి నుంచి మన ఇండియా పైన వీడు పగ పెట్టుకొని మన పైన స్టార్టింగ్లో 25% టారిఫ్ వేశాడు. అయినా ఇండియా కంట్రోల్లోకి రాకపోయేసరికి ఇప్పుడు 50% టారిఫ్ వేశాడు. అండ్ మన ఇండియన్ ఎకానమీని వీడు తల పొగరుతో డెడ్ ఎకానమీ అంటూ నోటికొచ్చినట్టుగా అవమానించడం మొదలుపెట్టాడు. ఇది మన ప్రధానమంత్రి మోడీ గారికి అస్సలు నచ్చలేదు. అండ్ మన ఇండియాను అవమానించిన డొనాల్డ్ ట్రంప్కి మనం లొంగేది లేదు అని మెల్లమెల్లగా మనం చైనాతో రష్యాతో రిలేషన్స్ని మరింత స్ట్రాంగ్ చేయడం మొదలుపెట్టాము. ఇక్కడ మీరు గమనించాలి, మనం డెస్పరేట్గా చైనా దగ్గరకు వెళ్ళి మాతో ఫ్రెండ్షిప్ చేయండి అని అడగట్లేదు. మీరు క్లియర్గా గమనిస్తే మనకు చైనా అవసరం ఉంది, చైనాకు మన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ట్రంప్ గారిని ఎవ్వరూ నమ్మట్లేదు, చైనా కూడా నమ్మదు. రేపు వీడికి ఏదో బుద్ధి పుట్టి చైనా పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ వేస్తాడు. వీడు ఆల్రెడీ దాదాపు 150% టారిఫ్ చైనా పైన వేసి తగ్గినవాడు. కాబట్టి చైనా కూడా ఈ అమెరికాతో కుదరదు, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని ఫీల్ అయ్యి మనతో కలవడానికి రెడీ అయ్యింది. ఇలా చైనా అండ్ ఇండియా ఈ రెండు దేశాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఆధారంగానే ఫ్రెండ్షిప్కి అంగీకరించాయి. అంతేగాని మనం పాకిస్తాన్ లాగా వెళ్ళి చైనాని బతిమలాడట్లేదు. చైనాకు మన అవసరం ఉంది, మనకు చైనా అవసరం ఉంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ చైనా మనకన్నా చాలా డెవలప్ అయింది కదా, అలాంటప్పుడు నిజంగా చైనాకు మన ఇండియా అవసరం ఉందా అని. మీరు క్లియర్గా గమనిస్తే మన ఇండియాకు చైనా అవసరం కంటే చైనాకే మన ఇండియా అవసరం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియా వరల్డ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, వరల్డ్లోనే బిగ్గెస్ట్ మార్కెట్. చైనా విపరీతంగా వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ వస్తువుల్ని అమ్మడానికి ఇండియా ఒక బిగ్గెస్ట్ మార్కెట్. అలాంటప్పుడు ఇండియాతో చైనా గొడవ పడాలి అని ఎందుకు అనుకుంటుంది? అండ్ ఇప్పుడు ఈ ట్రంప్ గాడు మన ఇండియన్ వస్తువులపైన ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ వేస్తున్నాడు, మన బిజినెస్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు మన ఇండియా కూడా ఆల్టర్నేట్ మార్కెట్ కోసం చూస్తుంది. కాబట్టి మనకు కూడా చైనా లాంటి ఒక మార్కెట్ అవసరం ఉంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎంతో ఆశగా చూసే మార్కెట్ మన ఇండియన్ మార్కెట్. ఇండియాలో ఏదైనా కంపెనీ హిట్ అయింది అంటే ఆ కంపెనీ రాత్రికి రాత్రే రిచెస్ట్ కంపెనీ అయిపోతుంది. అంత పెద్ద మార్కెట్ మన ఇండియా దగ్గర ఉంది. అందుకే చైనా మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు ఇండియన్ మార్కెట్ కోసం క్యూ కడతాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీకి అతిపెద్ద యూజర్ బేస్ మన ఇండియాలో ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఏ ఆన్లైన్కి చెందిన కంపెనీ తీసుకున్నా అతిపెద్ద యూజర్ బేస్ మన ఇండియాలోనే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా ప్రజెంట్ వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ కలిగిన దేశం. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశాన్ని ఎవరు వదులుకోవాలి అనుకుంటారు? అందుకే షీ జిన్పింగ్ కూడా ఇండియాతో కలిసి పనిచేయడానికి, ఇండియాతో ఫ్రెండ్షిప్ని పెంచుకోవడానికి, ఇండియాతో ఉన్న గొడవల్ని, బార్డర్ గొడవల్ని రిజాల్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. సేమ్ సిచ్యువేషన్లో మనము ఉన్నాం కాబట్టి మోడీ గారు స్వయంగా చైనాకు వెళ్ళారు. ఇక చైనాలో మోడీ గారు అండ్ షీ జిన్పింగ్ ఏం డిస్కస్ చేశారు అనే విషయానికి వస్తే, మొదటగా రెండు దేశాల మధ్య గొడవల్ని తగ్గించాలి. ఏదైనా ఇష్యూ వస్తే డైరెక్ట్గా యుద్ధానికి వెళ్లకుండా డిస్కషన్ ద్వారా ఆ గొడవను సర్ది చెప్పేలాగా ఒక బార్డర్ స్టెబిలిటీ మెకానిజంని ఏర్పాటు చేశారు. అంటే మన రెండు దేశాల మధ్య బార్డర్ విషయంలో ఎక్కడ గొడవ వచ్చినా డైరెక్ట్గా యుద్ధానికి వెళ్లకుండా ఇరు దేశాలు కొంతమంది అధికారుల్ని అపాయింట్ చేశాయి. వాళ్ళు ఆ గొడవను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శాంతియుతంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 2, కైలాస పర్వతం మన హిందువులకు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అయితే 2020 నుంచి ఈ యాత్ర జరగకుండా చైనా బ్యాన్ చేసింది. ఇప్పుడు మన హిందువులు ఈ కైలాస పర్వతాన్ని విజిట్ చేసేలాగా చైనా పర్మిషన్ ఇచ్చింది. అండ్ 2020 నుంచి ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేకుండా మనం బ్యాన్ చేశాం. ఆ బ్యాన్ని ఇప్పుడు ఇండియా తొలగించేసింది. అంటే ఇప్పుడు ఫ్లైట్స్ డైరెక్ట్గా ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి ఇండియాకు ఫ్లై అవుతాయి. అలాగే మన ఇండియా చైనాకు చెందిన బిజినెస్ మ్యాన్లు మన దేశంలోకి రాకుండా వీసాలు ఇవ్వడం బ్యాన్ చేసింది. చైనాకు చెందిన ఇన్వెస్ట్మెంట్లను కూడా బ్యాన్ చేసింది.
కానీ ఇప్పుడు ఆ బ్యాన్ని తొలగించేశారు. ఇక మనం మేజర్గా ట్రేడ్ గురించి మాట్లాడితే ప్రజెంట్ మన ఇండియా చైనాకు ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల కంటే చైనా మనకు ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు చాలా ఎక్కువ. చైనా మన ఇండియాతో బిజినెస్ చేస్తే మనకే దాదాపు $100 బిలియన్ డెఫిసిట్ ఉంటుంది. అంటే చైనా మన ద్వారా $100 బిలియన్ ఎక్కువగా సంపాదిస్తుంది. అయితే దీన్ని కూడా తగ్గించేందుకు చైనా ఒప్పుకొని మన దేశంలోని ఫార్మాస్యూటికల్స్ని, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని, ఐటీ సర్వీస్ని చైనీస్ కంపెనీలు తీసుకుంటాయి అని మాట ఇచ్చింది. అలాగే చైనా మన ఇండియాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేసింది. అలాగే సెమీ కండక్టర్స్ని బ్యాన్ చేసింది. అండ్ మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద టన్నల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇలాంటి టన్నల్ బోరింగ్ మెషిన్లు ఉంటాయి. వీటిని ఎక్కువగా చైనానే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటిని కూడా చైనా ఇన్ని రోజులు మనకు ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేసింది. కానీ ఇకపై వీటన్నిటిని చైనా ఇండియాకు ప్రొవైడ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే చైనా కూడా మన ఇండియాకు అన్ని విధాలా కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మన ఇండియా చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చైనా పైన బాగానే మాట్లాడుతుంది, కానీ డీప్ లెవెల్లో ఎటువంటి ప్లాన్ చేస్తుందో మనకు తెలియదు. మన ఇండియా చైనా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం చైనా ప్రజెంట్ బిహేవియర్ని, చైనా పద్ధతుల్ని పూర్తిగా స్టడీ చేసే ముందుకు వెళ్ళి ఉంటారు. వీటితో పాటు క్లైమేట్ చేంజ్, ఎనర్జీ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం గురించి కూడా మన ఇండియా చైనాతో డిస్కస్ చేసింది. ఇక్కడ ఐరడీ చూడండి, చైనా పాకిస్తాన్తో క్లోజ్ రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల్ని తయారు చేసే దేశం. అలాంటి దేశం పక్కన ఉండగానే ఇండియా టెర్రరిజంని కూడా కంట్రోల్ చేయాలి అంటూ చైనాతో మాట్లాడుతుంది. ఆ మీటింగ్కి వచ్చిన పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ఈ మాటలు విని ఎలా రియాక్ట్ అయి ఉంటాడు? షీ జిన్పింగ్ మనసులో ఏమనుకుని ఉంటాడు? చైనా ఇండియా మీటింగ్లో మోడీ గారు చాలా క్లియర్గా స్ట్రెస్ చేసి మాట్లాడిన విషయం ఏమిటంటే ఇండియా చైనా మధ్య మేజర్గా బార్డర్ ఇష్యూస్ ఉండకూడదు. ఈ బార్డర్ ఇష్యూస్ని ఎంత త్వరగా పర్మనెంట్గా రిజాల్వ్ చేసుకుంటే అంత మంచిది అన్నట్టుగా మోడీ గారు సిగ్నల్ ఇచ్చారు. దీనికి చైనా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది. కానీ ఇండియా చైనా మధ్య బార్డర్ ఇష్యూస్ని కంప్లీట్గా సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందో మనం ముందు చూడాలి. పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే ఒకటి, చైనా భారత్ నుంచి ఆక్యుపై చేసిన అక్సై చీన్ ప్రాంతాన్ని వదిలేసుకోవాలి, లేదా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రాంతాలైనా వదిలేయాలి. మన ఇండియా కూడా ఎంతో అంత ప్రాంతాన్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి బ్రో, మనం మన దేశ భూభాగాల్ని సాక్రిఫైస్ చేయాలా అంటే ఎస్, రెండు దేశాల మధ్య పీస్ జరగాలి అంటే సాక్రిఫైస్ రెండు వైపులా ఉండాలి. ఒకసారి మీరు లాజికల్గా ఆలోచించండి, చైనా వరల్డ్లోనే సెకండ్ స్ట్రాంగెస్ట్ కంట్రీ. అలాంటి దేశం వాళ్ళు ఆక్యుపై చేసుకున్న అక్సై చీన్ని ఈజీగా వదిలేస్తారు అని మీరు అనుకుంటున్నారా? అలా అని మనం అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఇష్టం వచ్చినట్టుగా ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తూ ఉంటే చూడలేం కదా. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య గొడవకు సొల్యూషన్ రావాలి అంటే రెండు వైపులా సాక్రిఫైస్ జరగాలి. వాళ్ళు చేయాలి, మనము చేయాలి. లేదా ఈ రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరిగి ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలి. కానీ ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, చైనా చాలా స్ట్రాంగ్ కంట్రీ కాబట్టి ఈజీగా మనల్ని గెలిచేస్తుంది అని. నో, చైనా మన ఇండియాను అంత ఈజీగా గెలవలేదు. నిజం చెప్పాలంటే చైనా మన ఇండియాను గెలవదు. ఎందుకంటే మన ఆర్మీకి మంచు పర్వతాల్లో పోరాడే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అండ్ చైనాకు మనకు యుద్ధం జరిగితే ఈ మంచు పర్వతాల్లోనే జరుగుతుంది. కాబట్టి చైనా ఆర్మీ మన ఇండియన్ ఆర్మీని తట్టుకోలేదు. కానీ మనం ఇంకా లాజికల్గా ఆలోచిస్తే రెండు పవర్ఫుల్ దేశాల మధ్య, న్యూక్లియర్ కేపబుల్ దేశాల మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాలు మిగలవు. యుద్ధంలో ఎవరు గెలవరు, రెండు దేశాలు సర్వనాశనం అవుతాయి. ఈ విషయం చైనాకు తెలుసు, మన ఇండియాకు కూడా తెలుసు. అందుకే ఈ రెండు దేశాల మధ్య పర్మనెంట్ బార్డర్ సొల్యూషన్ ఎలా వస్తుందో మనం ఇప్పుడే గెస్ చేయలేం. కాబట్టి సాక్రిఫైస్ అనేది రెండు వైపులా ఉండాల్సిందే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా చైనా మధ్య పర్మనెంట్ బార్డర్ సొల్యూషన్ పాసిబుల్ అవుతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది అంటున్నారు, మోడీ గారు చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్తో చేతులు కలపడం ఏంటి, ఇది మన భారతదేశానికి సిగ్గుచేటు అని. ఎందుకంటే చైనా మన అక్సై చీన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది.
అలాగే ఈ పాకిస్తాన్ కూడా మన పీఓకేని ఆక్యుపై చేసుకుంది. ఈ రెండింటిని తిరిగి సంపాదించే తెలివి మోడీ గారికి లేదు, కానీ వెళ్ళి చేతులు కలుపుతున్నాడు అంటూ కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇండియా అక్సై చిన్ని 1962లో కోల్పోయింది. ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు. 1948 సమయంలో ఇండియా పీఓకేని కోల్పోయింది. ఆ సమయంలో పీఎంగా ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ సమయంలో పీఎంగా ఉండి నెహ్రూ గారు మన దేశ భూభాగాల్ని కాపాడలేకపోయారు. కానీ కోల్పోయిన ప్రాంతాల్ని తిరిగి మోడీ గారు తేలేకపోతున్నారు అని క్రిటిసైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఈ కాలంలో ఇతర దేశాల నుంచి భూభాగాల్ని తిరిగి తీసుకోవడం, రీఆక్యుపై చేయడం 1940, 60 టైంలో చేసినంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజెంట్ ఏ చిన్న దేశాన్ని తీసుకున్నా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఆయుధాలు ఉంటున్నాయి. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే పెద్ద పెద్ద దేశాలు కూడా చిన్న దేశాల్ని ఓడించలేకపోతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ యుక్రెయిన్. రష్యా ముందు యుక్రెయిన్ దేశం ఎంత? కానీ యుక్రెయిన్ రష్యా లాంటి ఒక పవర్ఫుల్ అండ్ అతిపెద్ద దేశాన్ని ఇప్పుడు ముప్పు తిప్పులు పెడుతుంది. ఎగ్జాంపుల్ 2, చైనా అండ్ తైవాన్. చైనాతో పోలిస్తే తైవాన్ ఎంత చిన్న దేశం? చైనా పవర్ ముందు తైవాన్ ఎంత? అయినా కూడా ప్రజెంట్ చైనా తైవాన్ని ఇన్వేడ్ చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే అది చైనాను ఎంతగా డ్యామేజ్ చేస్తుందో వాళ్ళకే తెలియదు. అందుకే ఈ కాలంలో యుద్ధానికి వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాంటిది మనం పాకిస్తాన్ని, న్యూక్లియర్ కేపబుల్ కంట్రీని కేవలం 48 గంటల్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ముప్పు తిప్పలు పెట్టిన ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది, మన ఇండియాది. ఇక ఈ పీఓకే విషయానికి వస్తే, పీఓకే అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ మన ఇండియాలోని భాగమే. చాలా త్వరలోనే అఫీషియల్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన ఇండియాలో కలవబోతుంది. ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఇండియాకు ఫేవర్గా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఉంటే వాళ్ళకు ఎటువంటి డెవలప్మెంట్ కనబడట్లేదు, కాబట్టి వాళ్ళే స్వయంగా వచ్చి ఇండియాలో కలుస్తాము అని చెప్తున్నారు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది, కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. చివరగా మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మన ఇండియా ట్రంప్ గాడికి భయపడో, మన అవసరానికి డెస్పరేషన్తో పరిగెత్తుకుంటూ చైనా దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయట్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్తో మనకు చైనా అవసరం ఉంది, చైనాకు మన అవసరం ఎక్కువగా ఉంది. అండ్ మనం మన దేశంలో తయారైన వస్తువుల్ని అమ్మడానికి మల్టిపుల్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో భాగంగా చైనాతో రెస్పెక్ట్ఫుల్గా ఈక్వల్ లెవెల్లో మాట్లాడుతూ డీల్ చేసుకుంటున్నాము. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా చైనాని అడుక్కోవట్లేదు. అమెరికా కాళ్ళ దగ్గర కూర్చొని ట్రంప్ బూటుని నాకట్లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఇండియా పాతలాగా వీక్ ఇండియా కాదు. వీఆర్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అండ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. వరల్డ్ స్టేజ్ పైన మన ఇండియా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా స్ట్రాంగ్గా ఉంది. దానికి మనందరం గర్వపడాలి. అండ్ దీన్ని పాసిబుల్ అయ్యేలా చేసింది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మోడీ గవర్నమెంటే. మీ ప్రకారం ఒకవేళ రాహుల్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే మన ఇండియా ఇంతకన్నా స్ట్రాంగ్గా ఉండేదా? ఒకవేళ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇండియా ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.